చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అని వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ధర్మాసనం వద్ద ఈరోజు విచారణ జరుగుతుంది. ఈ విచారణ సందర్భంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తన వైఖరిని తెలియజేశారు. ముఖ్యంగా కేంద్రానికి కూడా సిట్ నిబద్ధతపై ఎటువంటి సందేహాలు లేవని, సిట్లో సీనియర్ అధికారులు ఉన్నారు అని కూడా పేర్కొన్నారు. వాళ్ళ నిబద్ధతపై కూడా తమకు ఎటువంటి సందేహాలు కూడా లేవు అని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లడ్డు కల్తీ విచారణకి సిట్ బృందాన్ని నియమించిందో అదే వైఖరితో కేంద్ర ప్రభుత్వం కూడా ఏకీభవించింది. దీంతో పాటు ముఖ్యంగా లడ్డూ కల్తీపై వచ్చిన ఆరోపణలు చాలా సీరియస్ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడంతో అందుకనే సీనియర్ అధికారులతో వాళ్ళ ఈ సిట్ విచారణ నియమిస్తున్నారని జరుగుతుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించింది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయడంతో ఇప్పుడు అటు ఎవరైతే పిటిషన్లు వేశారో అంటే లడ్డూ కల్తీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలి, లేదు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిబిఐతో దర్యాప్తు చేయించాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కానీ లేకపోతే మరో ముగ్గురు వేసిన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ వాదనల నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎటువంటి వైఖరి తీసుకుంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. లడ్డూ కల్తీకి సంబంధించి యాక్చువల్గా అయితే నిన్న మధ్యాహ్నం 3:30కి కూడా విచారణ జరగాల్సి ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ఉండటంతో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విశాఖపట్నం అమ్మాయి మిస్సింగ్ కేసు జరుగుతూ ఉన్న తరుణంలో అది పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో ఇదే సమయంలో కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ సుప్రీం ధర్మాసనం ముందు హాజరయ్యి తమకు రేపు ఉదయం వరకు కూడా సమయం ఇవ్వాలని, ఈలోపు తాను అందరు స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రేపు ఉదయం అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఈ రోజు ఉదయం మాత్రం 10:30కి విచారణ ప్రారంభమైన వెంటనే కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించిన సిట్ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అందులో సీనియర్ అధికారులు ఉన్నారు అని కూడా పేర్కొన్నారు. అయితే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేస్తాము అని చెప్పి కూడా సుప్రీం చెబుతుంది. దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేస్తామని కూడా చెబుతుంది. అయితే ఈ సుప్రీం కోర్టు మాత్రం రాష్ట్ర కేంద్రం వైఖరితో ఎంత విభేదిస్తుంది అనేది కూడా మనకి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి తెలుస్తుంది. స్వతంత్ర సంస్థ అని అంటే సిబిఐ అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే సిబిఐతో దర్యాప్తు చేయించాలి అంటే సుప్రీం అయినా అడగాలి, సుప్రీం ఆదేశాలైనా ఇవ్వాలి సుప్రీంకోర్టు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి విజ్ఞప్తి అయినా వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది. అందువల్లనే ఇప్పుడు స్వతంత్ర సంస్థతో దర్యాప్తు ఏర్పాటు చేస్తాము అని అంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కొంతమంది అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అధికారులతో పాటు ఏదైతే ఆహార కల్తీ నియంత్రణ సంస్థ ఉందో ఆ సంస్థలోని అధికారులతో పాటు ఎన్డీడీబీ ఇటువంటి సంస్థల్లో ఉండే కీలకమైన అధికారులతో ఓ స్వతంత్ర దర్యాప్తు ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా సుప్రీంకోర్టులో ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా దీనికి సంబంధించి ముఖ్యంగా లడ్డూ తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి 3 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు ఇప్పటికే దర్యాప్తు నిర్వహించింది. ఏఆర్ డైరీకి కూడా నోటీసులు ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంస్థ కూడా ఎఫ్ఎస్ఎస్టీ కూడా ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తరపున 2, ఏపీ నుంచి ఇంకా 2, ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే 1 సభ్యులుగా ఉంటారు అని కూడా పేర్కొంది. అందువలన కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సభ్యులతో పాటు ఎఫ్ఎస్ఎస్ఐ కూడా వీళ్ళు మొత్తం కూడా 5 సభ్యులతో వేసే అవకాశం ఉంది. ఒక దర్యాప్తు సంస్థను వేసే అవకాశం ఉంది. దాదాపుగా ఎందుకు అంటే టీటీడీ స్వతంత్ర ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కూడా, అటానమస్ బాడీ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గాన్ని నియమిస్తుంది. సహజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 2 అధికారుల్ని ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు కోరే అవకాశం ఉంది. సిట్లో ఎవరైతే సిట్ చీఫ్గా ఉన్నారో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు రేంజ్ ఐజీ క్రెడిబిలిటీ ఉన్న ఆఫీసరు, అందువలన ఆయన ఆధ్వర్యంలోనే ఇది సిట్టు నియమించారు. ఇప్పటికే 3 రోజులు దర్యాప్తు కూడా చేశారు. అందువలన కేంద్ర ప్రభుత్వంలోని ఆధ్వర్యంలోని 2, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 2 అండ్ ఎఫ్ఎస్ఎస్టీ నుంచి కూడా మరొకరు మొత్తం 5 సభ్యులతో కూడా స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసి
సాధ్యమైనంత త్వరగా ఈ దర్యాప్తును పూర్తి చేయాలి అని కూడా ఆదేశించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సిట్టుతో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, నిబద్ధత కలిగిన అధికారులు కూడా అందులో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ లడ్డూ కల్తీ అనేది సీరియస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారి భక్తులందరి మనోభావాలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మనకి అందుతుంది. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు అని అంటే ఆహార కల్తీ నియంత్రణ సంస్థలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అని అంటే సిట్టులో ఉన్న అధికారులతో పాటు ఇంకా ఒకవేళ టీటీడీ నుంచి ఎవరైనా సరే అసిస్ట్ చేయడానికి మరొకరితో పాటు ఇక FSSI నుంచి కూడా ఒక అధికారిని కూడా నియమించే అవకాశం ఉంది. అంటే మొత్తం 5గురితో వీళ్ళకి అసిస్ట్ చేయడానికి మరికొంతమంది టీటీడీ ఈఓ కానీ లేకపోతే ఇప్పుడు సిట్లో ఉండే అధికారులు కానీ వీళ్ళందరితో ఓ సంస్థను నియమించే అవకాశం ఉంది అని కూడా, ఓ కమిటీ నియమించే అవకాశం ఉంది అని కూడా మనకి సమాచారం అందుతుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.